హాయ్ గైస్, ఈరోజు నేను మీ ముంగల్కి ఒక కొత్త కంటెంట్ తీసుకొచ్చాను. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ కాంటెంట్ ఏంటంటే 7 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. మీరేమైనా చెప్తారా? 7 డేస్లో నాకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంతవరకు ఒక్కటి కూడా చదవలేను. మీకు ఆ బుక్స్ ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్కటి చూడండి. 1 2 3 4 5 6 ఈ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు చదవాలి. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవడ. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వర్క్ ఉండి చదవలేను, కాలేజ్ కూడా వెళ్ళలేను. కానీ ఎగ్జామ్స్ నాకు ఇంకా 7 డేస్ ఉన్నాయి. 7 డేస్లో నేను ఇప్పుడు డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ చదివినా పాస్ అవుతాను. కానీ ఏం చదవాలో అర్థం కావట్లేదు. చూడండి, ఇవి అసలుకి ఇగో మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. మన చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం డిపార్ట్మెంట్ మొత్తం ఏం చదవాలన్నా అసలుకి ఏం అర్థం అవ్వట్లేదు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఏం చేయాలో తెలియడం లేదు అసలు. కొన్ని సార్లు ఒకసారి చదివిన అనుకో మంచిగా అర్థమవుతుంది, కానీ నెక్స్ట్ మళ్ళీ అక్కడ వెళ్ళి ఇక్కడ చూసేటకల్లా మర్చిపోతున్నాను. ఓపెన్ చేయి అయితే. నువ్వు తెంగి ఇప్పుడు చెప్పరా. ఏం గుర్తుండట్లేదు. అందుకు నేను చూద్దాం ఎలా అవుతుంది. 6 డేస్ ఉన్నది కదా, ఇంకా 7 డేస్ ఉంది. ఆ 7 డేస్లో కొన్ని డేస్ ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి 1 డే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీకు ఎవరన్నా ఎంబీఏ చదివేటోళ్ళు ఉంటే కొంచెం సలహా ఇవ్వండి, ఎలా చదవాలో. అసలుకి ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం కూడా చదివి లేదు, అసలుకి నాలెడ్జ్ అనేది కొంచెం కూడా లేదు. మొత్తం తెలుగు మీడియం డిపార్ట్మెంట్. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇంగ్లీష్కి వచ్చేటల్కల్లా ఏం అర్థం మధ్య చెప్పండి. అసలుకి ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేయాలో నాకే తెలుస్తలేదు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. గాయస్ చూడండి, ఇగో ఇన్నిగానో బుక్స్ ఉన్నాయి. ఇన్నిగానో బుక్స్ ఒకటేసారి ఎవరైనా చదువుతారా అసలుకి? చెప్పండి. ఏం అర్థం అవ్వట్లేదు నాకు అసలుకి. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. ఇగో ఈ బుక్స్ నేను కోటిలో సెకండ్ హ్యాండ్ పెట్టి 800 పెట్టి కొన్నా. అసలుకి పాస్ అంటే ఉందా అసలుకి? నాకు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. గైస్ ఇప్పుడు కొంచెం కూల్గా ఆలోచిద్దాం. ఎలా చదవాలి అంటే, ఈ బుక్ ఉంది కదా, డైలీ 2 లెసన్స్ చదివినాం అనుకో. మార్నింగ్ 2 లెసన్స్, ఈవినింగ్ 2 లెసన్స్, నైట్ పడుకునేటప్పుడు 1 లెసన్ చదివినాం అనుకో. మొత్తం ఒక డేలో 5 లెసన్స్, 1 సబ్జెక్ట్ ఓవర్. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇలా చదివితే మనం తొందరగా పాస్ అవుతాం. మీరు కూడా ఎవరన్నా ఎలా చదవాలని తెలియకుంటే మార్నింగ్ 2 లెసన్స్, ఆఫ్టర్నూన్ 2 లెసన్స్, నైట్ 1 లెసన్, మొత్తం 5 లెసన్స్, సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. ఇంకేంది, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం 1 డే గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు మనం రివిజన్ చేసుకుంటే చాలు, మనం పాస్ అయిపోతాం. గైస్ ఈరోజు మన కంటెంట్ 7 డేస్లో ఎలా పాస్ కావాలి అనేది చిన్న ట్రిక్తో మనం చదివాం అనుకో ఈజీగా పాస్ అయిపోతాం. కానీ నాకు తెలియదే ఎలా చదవాలో. అలా కాదురా ఎరుపు కూడా. అందుకోసమే మనం ఎంబడే 2 లెసన్స్ చదవాలన్నా ఎవరు చదవరు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, రీల్స్ చూస్తాం, అప్పుడప్పుడు రీల్స్ చేయాలనిపిస్తుంది, బయటికి వెళ్తాం, అక్కడ వెళ్తాం. అందుకే ఇవన్నీ కాకుండా ఫస్టే కాలేజీకి వెళ్ళినప్పుడు
కాలేజ్కి వెళ్తావా? కాలేజ్కి వెళ్ళినప్పుడు మంచిగా బుద్ధిగా చదువుకుంటే ఇప్పుడు నాకు వచ్చిన గతి మీకెవ్వరికి రాదు. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. అందుకే మీరు నాలాగా కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి మంచిగా చదువుకోండి, ఓకేనా? ఈనా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా చేయకూడదు పనులు. బాయ్ గైస్. లాస్ట్ వెళ్ళేటప్పుడు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి వెళ్ళు గైస్. బాయ్, టాటా, సీ యూ. మళ్ళీ ఎగ్జామ్లో మనం ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఎలా రాశానో షార్ట్ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. రిజల్ట్ వచ్చినప్పుడు కూడా చెప్తాను ఎలా పాస్ అయినానో ఫెయిల్ అయినానో ఎలా రాశాను, ఓకేనా? బాయ్ గైస్, టాటా, సీ యూ.